అభ్యంతరకరంగా మాట్లాడారు అనే ఒకే ఒక అంశం మీద పోసాని కృష్ణమురళి గారి మీద 17 కేసులు పెట్టారు. అసలు ఆ అంశం మీద ఇన్ని రోజులు జైలు, ఒక కేసు బట్టి ఇంకో కేసులో అరెస్టులు, కోర్టులు కొన్ని కేసుల్లో అరెస్టు చేయకండి అని చెబుతున్నా కొత్త కేసులు పుట్టించి మరీ అరెస్టు. ఈ రోజు జైలు నుంచి విడుదల అవుతారు అనుకుంటే మళ్ళీ రాత్రికి రాత్రి ఏదైనా పీటీ వారెంట్లు తీసుకొని మరో దగ్గరకు పోలీసులు పోతున్నారు. మరి నేను ఫస్టే చెప్పినట్లు ఎన్ని రోజులు ఆయన జైల్లో పెడితే కొందరు సాటిస్ఫై అవుతారో, లేకపోతే నేను ఇంతకు ముందే చెప్పా, ఏమైనా పాసిబుల్ అయితే యావజ్జీవ కారాగార శిక్ష అని విధించేసేయండి. ఎవరైనా తెలిసిన మేజిస్ట్రేట్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యావజ్జీవ కారాగార శిక్ష విధించేయండి, ట్రైల్ లేకుండా అని చెప్పి పాసిబుల్ అయితే ఆ పని చేసేయండి, ఆయన్ను సరిపోతుంది. కానీ అయితే సరే, ఆ ఎపిసోడ్ నడుస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యకరంగా ఒక నమ్మలేని ఫిర్యాదు పోసాని కృష్ణమురళి గారి మీద ఒక వ్యక్తి నేరుగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, అదే టీడీపీ మంగళగిరి ఆఫీస్ ఉంటుంది కదా, టీడీపీ కార్యాలయంలోకి వెళ్ళి కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన సత్యనారాయణ శెట్టి తను వెళ్ళి పోసాని కృష్ణమురళి గారి మీద ఒక నమ్మలేని ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి ఫిర్యాదు అబద్ధమా నిజమా అన్న సంగతి నాకు తెలియదు. కానీ ఆ ఫిర్యాదు చూసిన తర్వాత పోసాని కృష్ణమురళి గారి మీద ఆ ఆరోపణ నేనైతే వ్యక్తిగతంగా నమ్మడం లేదు. నిజ నిజాల జోలికి నేను పోవట్లే, బట్ మనకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. వ్యక్తిగతంగా పోసాని కృష్ణమురళి గారి మీద ఆయన చేసిన ఫిర్యాదు నేను నమ్మట్లే. ఆ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఏంటి? పోసాని కృష్ణమురళి గారు మరెవరో మహేష్ అనే వ్యక్తితో కలిపి ఈ సత్యనారాయణ శెట్టి అనే వ్యక్తి దగ్గర నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి 9 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారట. అడిగితే తిరిగి ఇవ్వడం లేదట. నా డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పి ఫిర్యాదు చేశారు పోసాని కృష్ణమురళి గారి మీద, కంప్లైంట్ లాగా. నేను 9 లక్షలు డబ్బులు ఆయనకి ఇచ్చేసి నాకు తిరిగి రాలేదు, ఊరికి పోవడానికి మొహంగానే చూపించుకోలేకున్నా, అందుకని గుంటూరులో నేను కూలీ పని చేసుకొని బతుకుతున్నా, నా 9 లక్షలు పోసాని కృష్ణమురళి గారి దగ్గర ఇప్పించకపోతే నాకు సావే శరణ్యమని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం అంటే మంగళగిరిలో ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళ కంప్లైంట్ పోలీసులకు పంపించబోతున్నారట. మరి ఆ పోలీసులు ఇంకో కేసు పెట్టి మళ్ళీ పీటీ వారెంట్ తీసుకొని మళ్ళీ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తారో మరి ఏం చేస్తారో నాకైతే తెలియదు. బట్ ఇక ఫిర్యాదు అయితే పోయింది. టీడీపీ వాళ్ళ ఫిర్యాదు పోలీసులకు పంపించబోతున్నారు. చిన్న స్థాయి టీడీపీ కార్యకర్త కేసు పెడితేనే పోలీసులు పీటీ వారెంట్లు తీసుకొని కాంపిటీషన్లో నిలబడుతున్నారు. నేనంటే నేను ముందు అని పోసాని గారిని తీసుకెళ్లడం కోసం. మరి టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఫిర్యాదు వస్తే చిన్న స్థాయి పోలీసులు కాదు, పెద్ద స్థాయి పెద్ద ఉన్నతాధికారులే క్యూ లైన్లోకి వచ్చేసి ఆ ఫిర్యాదు మీద ఆ విచారణ అని చెప్పి ఎట్లా ఉరుకులు పరుగులు పెట్టడం ముందుకు. సో అందుకే అంటూ ఉన్నా, మరి పోసాని కృష్ణమురళి గారి మీద దీని మీద కూడా కేసు పెట్టేసి మళ్ళీ పీటీ వారెంట్ తీసుకుని ఇంకెక్కడైనా ఈసారి మళ్ళీ కర్నూలు తీసుకెళ్తారా, లేకపోతే ఇంకో దగ్గరికి తీసుకెళ్తారో మనకు తెలియదు. కానీ ఈ కంప్లైంట్ అయితే నేను వ్యక్తిగతంగా నమ్మడం లేదు. అంటే పోసాని కృష్ణమురళి గారి మీద అలిగేషన్స్ ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు. సరే, పోసాని కృష్ణమురళి దగ్గర ఉన్న వ్యక్తి ఎవరో పోసాని గారిని చూపించే డబ్బులు తీసుకున్నారు, మోసం చేశారు, ఇట్లా ఎన్ని చెప్పినా నమ్ముతాం మేము. నేరుగా పోసాని గారే తీసుకొని కానీ ఉద్యోగం ఇప్పకుండా తిరిగి డబ్బులు కానీ ఇవ్వట్లేదు అంటే నేనైతే ఏమాత్రము కూడా నమ్మట్లేదు. నిజాలేంటో నాకు తెలియదు ఇంకా.